నమస్తే అందరికీ. ఈరోజు మా మందార మొక్కలను చూపిస్తున్నాను చూడండి. మీ మొక్కలకు కూడా ఏమన్నా ఇట్లా వచ్చిందా చూడండి. ఇదిగండి, ఇది ఒక రకమైన మిల్లీ బగ్స్ అండి. ఇదిగండి, కాడకి అంటి పెట్టుకొని ఉంటుంది, కనపడుతుందా? ఇదిగండి, ఇది వచ్చింది అంటే కొమ్మకి ఇక అక్కడ కొత్త ఆకు రాదండి. ఇదిగండి చూడండి, ఇట్లా వచ్చేదేను. ఇక ఇట్లా కొమ్మలకి ఈ సైడ్న చిన్న కొమ్మలు వస్తాయి కదా, అది రాకుండా చేసిద్దండి ఈ మిల్లీ బగ్ అనేది. చూడండి, ఎండిపోయినట్టు ఉంటుంది. ఇట్లాంటి దాన్ని మనం తీసేయాలి, లేదంటే కొమ్మ అంతవరకు కట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఇట్లా పూలు వచ్చాయి ఉంచుకొని పూలు కోసుకున్నాక ఈ కొమ్మని మొగ్గలు లేకపోతే కనుక కట్ చేస్తానండి. ఇక్కడ చూడండి మొగ్గలు ఉన్నాయి, ఇది ఉంచుతాను, పువ్వు కోసుకుంటాను. చూడండి ఎట్ట వచ్చిందో. ఇప్పుడు ఈ కొమ్మకి మొగ్గలు లేవు. ఇక్కడ నుంచి చూడండి, ఇది చాలా మందికి ఇక్కడ నుంచి ఆకులు లేవు చూడండి. ఇది చాలా మందికి ఈ సమస్య అనేది ఎదుర్కొంటున్నారు. నాకు అడుగుతున్నారు, మందార మొక్కల గురించి చెప్పండి అని ఫోన్లో అడుగుతున్నారు. ఇట్లా వస్తుందని చెప్పి గుడ్లుగా ఉంటుంది కొమ్మకి, అదేం చేయాలి సుజాత నాకు ఒకరోజు చెప్పవా అని అంటే, సరే నా మొక్కల్లో అక్కడక్కడ ఉన్నాయి, అది కూడా మీకు చూపిద్దాంలే అని చెప్పి ఇప్పుడు నేను ఈ మధ్య పట్టించుకోవట్లేదండి కొంచెం ఎండలకి. ఇదిగో చూడండి, ఈ మొక్క మెరూన్ కలరు అయితే ఈ మొక్కకి అంతా వచ్చేసింది. ఇది ఇంతవరకు కట్ చేసేయాలి, ఎక్కువ వచ్చింది కాబట్టి కట్ చేసుకోవటమే బెటరు. చూడండి, ఇక్కడ ఈ కొమ్మ అంతా వచ్చింది. ఇవి వచ్చినప్పుడు ఏంటంటే, ఇది ఇంతే ఉంచామంటే కొమ్మ మొత్తం అయిపోద్ది, ఇంకా చెట్టు కూడా పాడైపోద్దండి. వేరే చోట చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ కొమ్మకి ఇట్లా మిల్లీ బగ్స్ వస్తున్నాయి. ఇదిగండి, మిల్లీ బగ్స్ వచ్చేసి ఇక ఈ కొమ్మ పాడైపోద్ది, ఆకు పండిపోవటము. మనం ఇంతవరకు కట్ చేసుకుంటే ఇంకా ఆ కొమ్మకి అనేది ఆశించదు. చూడండి, ఇదొకటి, ఇది కూడా అట్టనే ఉంది. కొన్ని కొమ్మలు ఇట్లా తీసేసుకుంటే ఇబ్బంది ఏం లేదండి మనకి, మళ్ళీ అక్కడి నుంచి బ్రాంచెస్ వస్తాయి. ఇది ఇట్లా తీసేసుకొని మీకు ఏదైనా నీమ్ ఆయిల్ ఇంట్లో ఉంటే నీమ్ ఆయిల్ కొట్టుకోండి, లేదంటే పసుపు కారం చెప్తుంటా కదా నేను, అది మాత్రం బాగా పనిచేస్తుంది. నేనైతే ఇప్పుడు మొత్తం ఇట్లా కటింగ్లు చేద్దాంలే అనుకుంటున్నాను. ఇట్లా ఉన్న కొమ్మలు మొత్తం కటింగ్లు చేసేస్తే అక్కడి నుంచి మళ్ళీ కొత్త బ్రాంచెస్ వస్తాయి. కొన్ని మొక్కలకే వచ్చిందండి అట్లా, కొన్నిటికి లేదు. చూడండి, ఇక్కడైతే లేదు. నేను చెప్తున్నా కదా, ఈ మధ్య నేను కాలు నొప్పి వచ్చి కొంచెం కొన్ని పనులు చేయలేకపోతున్నా. ఇదిగండి, ఇక్కడ ఈ కొమ్మకు వచ్చింది చూడండి. ఇదిగండి కనిపిస్తుందా? అట్లా వచ్చేది ఇది స్టార్టింగ్, ఈ ఎల్లో ఇష్యూ లైట్ గ్రీనిష్గా వచ్చేదను. తర్వాత ఆ పురుగు అనేది ముదిరిపోయి బ్రౌన్ కలర్లో వస్తుంది. ఇక్కడ చూడండి రసంలాగా ఎట్ట వస్తుందో, ఇది పచ్చిగా అట్లా ఉంది చూడండి. ఎంత కొమ్మని మొక్కని బాగా డ్యామేజ్ చేస్తుందండి ఈ పురుగు అనేది వచ్చినప్పుడు. ఇక మనం పసుపు కారం స్ప్రే చేసుకోవటం, నీమ్ ఆయిల్ ఉంటే నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోండి, లేదంటే పచ్చిమిరపకాయలు, అల్లము, చిన్నులపాయలు, వేపాకు కలిపి మిక్సీ తిప్పుకొని పుల్లటి మజ్జిగలో కలుపుకొని బాగా ఒక నైట్ అంతా సోక్ చేసుకొని నానబెట్టి అది వడకట్టుకొని స్ప్రే చేసినా కూడా పోయిద్దండి. అంతకుముందు నేను పాత వీడియోలలో, వెనకటి వీడియోలలో అన్నీ చేసి పెట్టానండి, ఒకసారి అది చూడండి. అయితే ఇప్పుడు ఇది నలిపేసాను కానీ తీసేస్తున్నా కొమ్మని. ఇదిగండి, ఇంతవరకు ఇట్లా తీసేసుకుంటే మంచిది, పువ్వు కోస్తాను తర్వాత. ఇక్కడ చూడండి, ఈ 2 కుండీలు మొక్కలు పాడైపోయినాయండి. ఏంటంటే నేను పైకి వచ్చి అసలు ఎండ చూడండి ఎట్ట వస్తుందో. కొన్ని ఎండలకి మనం పనులు చేయలేకపోతున్నా, ఎవరమైనా అంతే కదండి. చూడండి, ఆ పురుగు వచ్చింది అంటే ఇలాగా అయిపోయి పచ్చగా వచ్చి ఎండిపోయినట్టు వచ్చి కొమ్మ అంతా బ్లాక్గా వచ్చేసి
చూడండి ఎట్లా అయిపోతుందో. ఇంకా ఎదుగుదల ఉండదు, కొత్త కొమ్మ పుట్టదు. ఇట్లా ఉంటే ఇది చాలా మందికి యూజ్ అవుతుంది ఈ వీడియో మాత్రము. థ్యాంక్స్ అండి, మీరు అడిగినందుకు నాకు ఇప్పుడు ఈ వీడియో చేసే అవకాశం వచ్చింది. ఇది చాలా మందికి ఈ సమస్య అనేది ఉంటుంది. చూడండి ఇక్కడైతే అసలు ఈ కొమ్మంతా సాయంత్రం వచ్చి నీళ్లు పోసిపోతాను, ఉదయాన్నే వచ్చి ఎండకి అసలు చెమటలు అయితే ఇప్పుడు కారిపోతున్నాయి. పూలు కోసుకొని వెళ్ళిపోవటమే అయిపోవటం అయితే. ఇంక ఇప్పుడు నాకు అడిగి కూడా 10 రోజులు అవుతుంది. అమ్మాయి కరెక్ట్గా ఈ రోజుకి 11 రోజులు నాకు ఫోన్ చేసి అడిగింది ఒక అమ్మాయి, అది చూపించు అక్క అని. సరే ఇప్పుడు చూపిద్దామని చెప్పి ఫోన్ తీసుకున్నా. ఇది పైన అంతా శుభ్రం చేయటానికి కూడా చేయలేకపోతున్నా ఎండకి. సాయంత్రం వచ్చేసరికి 5-5:30కి వస్తేనే ఎండ ఎక్కువగా ఉంటుంది. ఈ మొక్కలన్నిటికీ నీళ్లు పోసేసరికి నాకు 6:30-7 కావస్తుంది మొక్కలన్నిటికీ నీళ్లు పోసేసరికి. అందుకని చెప్పి పనులు ఇట్లాంటివి చేయాల్సినవి మిగిలిపోతున్నాయి. అసలు నేను ఎప్పుడు మందార మొక్కల్ని చూసుకుంటానే ఉంటాను. ఇట్లా వచ్చినప్పుడు మనం పైకి ఇలా ఒక చెయ్యేసి దాన్ని నలిపేసేస్తే అయిపోతుంటుందని చెప్తుంటా కదా. నేను ఆ పని కూడా ఇప్పుడు చేయలేకపోయేటప్పటికి నా మొక్కలు చూశారు కదా ఎట్ట పాడైపోయినాయో. మిల్లీబగ్ వచ్చింది అంటే మనం ఇట్లా నలిపేసేస్తే పోయిద్ది అని చెప్తున్నాను కదా. అయితే మనం పట్టించుకోనప్పుడు ఇంక ఇలాగే ఎక్కువైపోయి మొక్క అంతా డ్యామేజ్ అవుతుంటుంది. ఈ మిల్లీబగ్స్ చాలా మందికి వస్తుంటుందండి. ఇది ఒక ప్రాబ్లం అయిపోయింది. చెట్టే తీసేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి మనం గనక 4 రోజులు పట్టించుకోకపోతే. ఇదిగండి ఇక్కడ చూసారా ఈ కొమ్మకు వచ్చింది. నేను ఇట్లా పూలు కోసుకునేటప్పుడు ప్రతి మొక్కని అబ్జర్వ్ చేసుకుంటానండి, చెప్తుంటా కదా. చూసుకొని ఇట్లా చేత్తో నలిపేయటము చేస్తుంటా. ఇదంతా కూడా ఇప్పుడు అటుపక్క కూడా కొన్ని మొక్కలు అట్టనే ఉన్నాయి, చూపిస్తాను. ఇక్కడ చూడండి ట్యాంకి పక్కన ఈ మొక్కకి మెరూన్ కలరు రెక్క మందారం అనేది, ఇది కూడా అట్టనే వచ్చింది చూసారా. ఇదిగండి ఎండకి కనపడుతుందో లేదో. ఇదిగండి ఈ కొమ్మని ఇంతవరకు కట్ చేస్తున్నానండి, ఎందుకంటే తీసేయటమే బెటర్ అండి. ఇట్లాగా ఉన్నాయి తీసి బయట పడేసేయండి దూరంగా కొంచెం. ఇది ప్రతి ఒక్కళ్ళకి వచ్చే సమస్య, కానీ చాలామంది మనల్ని అడగలేరు కదా. కొంతమందికి కామెంట్ పెట్టడం వచ్చు, కొంతమందికి పెట్టడం రాదు. చూడండి ఇక్కడ వరకు తీసేసాను. ఇంకా కొన్ని కొమ్మలు కూడా లైట్గా వస్తుంటే అది కూడా కట్ చేసేయండి. మంచిగా మళ్ళీ చిగుర్లు వస్తాయండి. సమ్మర్ అయినా ఏం కాదు, భయపడాల్సిన పని లేదు. ఇట్లా వచ్చినప్పుడు మీరు ఆ మొక్కని కాపాడుకోవాలంటే జాగ్రత్తగా ఆ కొమ్మలన్నీ కట్ చేసేయండి. కట్ చేసి ఇంకా ఏమన్నా ఉంటే కనుక మిల్లీబగ్స్ లాంటివి స్ప్రే కొట్టండి. కారం పసుపు స్ప్రే కొట్టండి. నేనైతే ఇప్పుడు స్ప్రే కొట్టకుండానే మొత్తం కటింగ్ చేసేస్తున్నా. అది ఈ మొత్తం బయట పడేసేద్దాం. ఇదిగండి చూసారా ఎట్టొచ్చిందో. ఇది ఇట్లా ఉంటే మొక్క అంతా ఇంకా పాడైపోద్ది, అడుక్కి వెళ్ళిపోయి. ఇదిగండి ఇది కూడా అంతకుముందు కటింగ్లు చేస్తే మళ్ళీ వచ్చింది. ఇదిగండి తీసేస్తున్నా ఇట్లాగా. మొక్క మొత్తం తీసేస్తే ఇట్లా తుక్కంతా మంచిగా మళ్ళీ చిగుర్లు వస్తాయి. ఇదిగండి కనపడుతుందా. ఇదిగండి ఇదంతా రావు, పూలు రావు ఇట్లా ఉంటాయి. ఇక కొమ్మంతా పోయిద్ది. మనం ఇట్లా తీసేసి శుభ్రంగా చేసుకుంటే మొక్కని. ఇదంతా ఇంకా పూలు వచ్చే కొమ్మలు కాదు, ఊరకట్ట పెరుగుతూ ఉంటాయి, గుబురుగా వచ్చి అక్కడే మళ్ళీ మిల్లీబగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ చిన్న చిన్నవన్నీ తీసేసుకోవాలి. ఇప్పుడు చూడండి మొక్క ఇది కూడా తీసేస్తున్నా. ఇట్లా ఇది కూడా వస్తుంది, లైట్గా వస్తుంది. తీసేస్తున్నా. ఇక్కడ ఇవన్నీ బయట పడేస్తాను. ఇక్కడ ఈ చెట్టు చూడండి, ఈ మొక్క కూడా పూలన్నీ బాగా పూసి అయిపోయింది. కింద నుంచి బాగా పూలు వచ్చినాయి. అంతకుముందు చూశారు రైతు నేస్తం ఛానల్లో కూడా, వాళ్ళు వచ్చినప్పుడు కూడా చాలా పూలు పూసినాయి, చూపించాను కదా. అయితే ఇప్పుడు ఇది ఈ 2 టబ్బులు, ఈ 2 టబ్బుల్లో కొమ్మలకి ఇదిగండి ఇక్కడ వచ్చింది చూడండి ఈ చెట్లు. అది ఇదిగండి ఇది కూడా అట్టనే వచ్చింది. ఏదైనా మనం దగ్గర ఉండి చూసుకుంటా
పట్టించుకుంటేనేనండి ఏ మొక్క అయినా మంచిగా ఎదుగుద్ది. ఇదిగండి ఈ కొమ్మకు కూడా ఇట్లా వచ్చేసింది. ఇది మొత్తం తీసేయాలి, ఇక్కడి వరకు కట్ చేసేస్తాను. ఇదిగండి ఇక్కడ కూడా ఇదిగండి చూసారా ఎట్ట వచ్చిందో. ఇవన్నీ మనం కటింగ్లు శుభ్రంగా కటింగ్ చేసేస్తానండి. మొగ్గలు ఉన్నా కూడా కొన్ని తీసేస్తాను, ఎందుకంటే మొగ్గ ఉందలే అని చెప్పి ఆ కొమ్మ అట్టి పెట్టామంటే ఇది మొత్తం మళ్ళీ పక్క కొమ్మకు కూడా వస్తుంది. ఇది ఇక్కడ మొగ్గ ఉంది చూసారా, కానీ దీనికి ఉంది అయినా తీసేస్తా, ఎందుకంటే ప్రతిదీ అట్లానే స్ప్రెడ్ అవుతుంది. మనం అంత స్ప్రెడ్ కానియకూడదు. ఇంకా నాకు మొత్తం ప్రూనింగ్ చేసేసుకుంటే మళ్ళీ కొత్త చిగుర్లు వస్తాయి, కొంచెం పూలు తగ్గుతాయి ఇప్పుడు, అయినా పర్వాలేదు, మళ్ళీ మొక్క పాడవకూడదు కదా. ఇదిగండి ఇట్లా వస్తున్నాయి. ఈ ప్రతి కొమ్మకి అట్టానే ఉందండి. మనం కొంచెం పట్టించుకోవాలి మొక్కల్ని, పసిపిల్లల్లాగా పెంచాలంటాం కదా. ఇదిగండి కొమ్మ చూసారా మొదలవుతుంది, గ్రీన్గా వస్తుంది. ఇది మొత్తం తీసేయాలి ఇప్పుడు. ఇవన్నీ కటింగ్లు చేసేస్తాను నేను తర్వాత. అక్కడ చూసారా లోపలికి అసలు గోడ కూడా బ్లాక్ అయిపోయింది ఆ కొమ్మ వల్ల. ఆ కొమ్మ నల్లగా అయిపోయింది, గోడ కొమ్మగా నల్లగా అయిపోయింది. ఇదిగండి ఇది కూడా చూడండి ఎట్టొచ్చిందో. ఈ కొమ్మ అయితే నేను కొంచెం కటింగ్లు చేద్దాం అనుకుంటున్నా, మళ్ళీ కొత్త చిగురు వస్తుంది. కట్ చేసుకుంటే ఇట్లాగా ఇదిగండి మొగ్గలు ఉన్నాయి అయినా కానీ ఇదిగండి ఇక్కడ వస్తుంది చూసారా. ఇదిగండి నా వేల దగ్గర ఇక్కడ ఇది ఇట్లా వచ్చింది అంటే ఇదంతా కొమ్మ ఎండిపోయినట్టు వస్తుంది. ఇది మీకు చాలామందికి ఈ ప్రాబ్లం ఉంటుంది. ఇది గమనించుకొని మీరు ఫుల్ వీడియో చూడండి, నేనేం చెప్తున్నాను ఎట్లా చేస్తున్నాను అనేది చూడండి మీరు, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమయ్యిద్ది. ఇదంతా కట్ చేయాలి. ఇది కూడా ఇక్కడికి తీసేస్తున్నాను, చిగుర్లు వస్తుందిలేండి మళ్ళీ. ఇదండి ఇది మంచి మెరూన్ కలరు, ఇది మొత్తం తీసేస్తున్నా. ఇదంతా ఇంకా నేను కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇస్తానండి. ఇవన్నీ కటింగ్లు చేసుకున్నాక ఇప్పుడు కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇస్తాను, నేను తర్వాత అయినా కట్ చేసుకుంటా, మీకు చూపిద్దామని అని చెప్పి. ఇప్పుడు కొమ్మ చూసారా ఎండిపోయినట్టు వచ్చింది కదా, ఇదిగండి అదిగండి ఎండిపోయినట్టు వచ్చింది. ఇది ఇంకా ఆకు రాదు, కొత్తగా ఆకు రాదు, సైడ్ పిలకలు రావండి ఇది, అందుకని ఇది తీసేసా. ఇదేం చేస్తానంటే ఇట్లా కొంచెం రఫ్ చేసేసి ఇదంతా ఇట్లా తీసేసుకుంటే కొంచెం ఈ మొక్క అంతా కొంచెం నీళ్లు పోసేటప్పుడు కిచెన్ వేస్ట్ నీళ్లు పైన పోస్తాను. ఈ రఫ్ చేస్తే ఈ ముదురుది అంతా లేసిపోద్ది శుభ్రంగా. ఇదిగండి ఎక్కడన్నా పురుగు అంటుకొని ఉన్నా కూడా లేసి వచ్చిద్ది. ఇది ఇక్కడికి తీసేస్తా, అక్కడ ఎండిపోయినట్టు ఉంది, ఎండిపోయినట్టున్న వరకు తీసేసుకోవటం. ఇది కూడా అంతే ఉంది. ఇవన్నీ తీసి పడేసి కిచెన్ వేస్ట్ నీళ్ళు చూపిస్తా. ఎందుకండి కిచెన్ వేస్ట్ లిక్విడ్ దీంట్లో ఈసారి మా ఫ్రిడ్జ్లో ఎప్పటి నుంచో అప్పుడు ఎప్పుడో ఫంక్షన్ అయితే అప్పటి నుంచి సాంబార్ పొడి ప్యాకెట్లు 2 ఉన్నాయి. వంట వాళ్ళు అప్పుడు తెప్పించారు. నేనైతే అసలు బయటది వాడనండి. సాంబార్ పొడి కూడా వేయను నేను ఇంట్లో, కావాలంటే మనం అప్పటికప్పుడు మిక్సీకి వేసుకుంటా, లేదంటే అసలు వేయను, ఒట్టిగానే పప్పుచారులాగా అట్లా చేసుకుంటాము. ఆ మిగిలిపోయిన 2 ప్యాకెట్లు ఉంటే 100 గ్రాములు 100 గ్రాములది 2 దీంట్లో పడేసా. ఇది మన మట్టికి మొక్కలకి కూడా మంచిగా ఉంటుందిలే అని చెప్పి. ఇదిగండి నిమ్మకాయ తొక్కలు పడ్డాయి బాగా. ఇదిగండి ఈ మజ్జిగ పెరుగు కూడా పడింది. మనకు బియ్యం కడుక్కున్న నీళ్లు మంచిగా మన మట్టిని గుల్లబార్చే తత్వం ఉంటుంది. కొత్త వాళ్ళకు కూడా ఇది బాగా ఉపయోగపడిద్దండి. ఇట్లా కిచెన్ వేస్ట్ నీళ్లు మనం అన్ని మొక్కలకి ఇచ్చుకుంటా మంచిగా పెంచుకోవాలి. ఇదిగండి అట్లా పోసేసుకోవటమే. ఇదిగండి మెయిన్ అరటికాయ తొక్కలు ఎక్కువ మాకు పడుతుంటాయి. మేము ఇంట్లో ఎక్కువ దేవుడికి వాడుతుంటాము. అందువల్ల నాకు సపరేట్గా అరటికాయ తోటి
ఫర్మెంటెడ్ చేసుకోవడం అనేది లేదు. దీంట్లో కలిపేసేసేది మొక్కలకు ఇచ్చుకుంటానండి. సగం నీళ్ళు తీసుకున్నాను, సగం ఈ లిక్విడ్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ చెట్టు మీద నుంచి పోస్తానండి. ఎందుకంటే కొంచెం చెట్టుకి ఏదన్నా ఉన్నా కూడా నేను ఇంకా స్ప్రే చేసే పని లేకుండా ఇట్లా చెట్టు తడిసిద్ది శుభ్రంగా. అన్ని మొక్కలకి అట్లా చేయలేములేండి. నేనైతే కొమ్మలు మొత్తం కట్ చేసేస్తానండి తర్వాత. ఇప్పుడు మీకు చూపించాను అంతే, ఏదేది కట్ చేస్తాను. అట్ట మొత్తం వచ్చినవన్నీ కట్ చేసేసుకుంటా. నిన్న సాయంత్రం నీళ్ళు ఇచ్చాను, ఇప్పుడు ఉదయాన్నే చేస్తున్నానండి ఈ పని. ఇవన్నీ చేయాలి. ఇంకా ఇప్పుడు కొన్ని చేసుకొని పూలు కోసుకొని వెళ్తాను, మళ్ళీ సాయంత్రం వచ్చినప్పుడు కొన్ని చేస్తుంటా. అట్లా చేసుకుంటా. ఈ లిక్విడ్ ఇచ్చేస్తే మంచిగా పూలు వస్తాయండి. చూస్తున్నారు కదా నా మొక్కలు ఎట్లా ఉంటున్నాయి అనేది. ఇదిగండి, ఇలా పోసేసుకోవటమేనండి. ఇది ఎంత ఈజీనో కిచెన్ వేస్ట్ లిక్విడ్ని మనము మంచిగా ఫర్మెంటెడ్ చేసుకోవటం, 2-3 రోజులు మొక్కలకి ఇచ్చేసుకోవటము. ఇది మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిల్లీ బగ్స్ ఉన్న వాళ్ళందరూ ఎక్కువ మా కొమ్మ అంతా కనుక వచ్చింది అంటే కొమ్మ తీసేయండి. ఎక్కడన్నా ఒకరు వస్తేనేమో కట్ చేసేయండి. ఇదిగండి ఇక్కడ చూడండి, దీన్ని ఇంతవరకు తీసేస్తున్నా. ఇట్లా ఇరిగిపోతాయి ఇట్లానే. ఇదిగండి ఇవన్నీ ఈ చివరి దాకా ఒట్టి కొమ్మగా ఉంది. దీన్ని ఇంతవరకు తీసేస్తే ఇంక మంచిగా వస్తాయి. మళ్ళీ చిగుర్లు వచ్చి కొత్త కొమ్మలు వచ్చి. ఇప్పుడు సమ్మర్ కదా కట్ చేయొచ్చా అంటారేమో. ఏం కాదండి, కట్ చేస్తే మనం ఇవన్నీ తీసేసుకుంటే మళ్ళీ మంచిగా. ఇవ్వండి, ఏమి ఉపయోగం లేని కొమ్మలు ఇంకా పూలు రావు. పూలు వచ్చి అయిపోయింది. ఈ చెట్లల్లో పూలు ఎన్నిసార్లు కోసానో మీకు చూపిస్తానే ఉన్నాను. ఇదిగండి, ఇదిగండి ఇట్లా మిల్లీ బగ్స్ వచ్చినప్పుడు ఈ కొమ్మలు చెట్టు మొత్తం పాడు చేస్తాయి. అందువల్ల మనం మొత్తం తీసేసుకోవటమే. ఇదిగండి మంచిగా ఇది మంచిగా మళ్ళీ బ్రాంచెస్ వస్తాయండి. నేను అటు ఇటు తిరుగుతా, ఎప్పుడైనా ఇట్లా తీసేస్తుంటా. చూసారా ఎన్ని కొమ్మలు తీసాను. ఇదంతా కూడా మీకు చూడండి, ఆ మిల్లీ బగ్స్ అనేది అట్లా వస్తాయి. వచ్చినప్పుడు ఏంటంటే మొక్క అంతా ఈ మిల్లీ బగ్స్ వచ్చి దీని నుంచి మళ్ళీ ఆ పురుగులాగా వచ్చేది, అది ఎక్కువ స్ప్రెడ్ అయ్యి కొమ్మని పాడు చేసిద్ది, మొక్కను పాడు చేసిద్ది, చంపేసిద్ది కూడా. అది రాకుండా చేసుకోవాలి. వచ్చింది అంటే ఇక ఇదే మార్గం నాకు తెలిసి. అది తీసేసిన తర్వాత ఇంకా ఎక్కడన్నా ఉంటుందేమో పురుగు అని డౌట్ వస్తే కొంచెం పసుపు, కారము, 1 లీటర్ నీళ్ళల్లో 1 స్పూన్ అది 1 స్పూన్ ఇది వేసి స్ప్రే చేయండి. ఓకే అండి, నాకు ఇంకా పూలు కోసుకొని వెళ్తాను. ఇది మొగ్గ ఉంది కొంచెం. ఓకే అండి, బాయ్ అండి. అదిగండి అక్కడ చూడండి ఎన్ని పూలు వచ్చినాయో. కొన్ని కొత్తగా వచ్చిన ఇది కొత్తగా పెట్టుకున్న కొమ్మతోటి పెట్టుకున్న మొక్క చాలాసార్లు చూపిస్తానే ఉన్నా మీకు. ఇది ఎన్ని పూలు వచ్చిందో చూడండి. ఇక్కడ గులాబీలు కోసుకుంటా. ఇంకా రెయిన్ లిల్లీస్ చూడండి మంచిగా వస్తున్నాయి. వర్షం ఏమన్నా పడిద్దా, ఎండకి ఎండ ఉంటుంది, మళ్ళీ మబ్బులు చూడండి, మబ్బులు ఎట్ట వచ్చినాయో. వర్షం పడిద్దో ఏమో తెలీదు. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, చెప్తాను. అక్కడక్కడ బెండకాయలు కూడా ఉన్నాయి. ఇదిగండి కోసుకోవాలి. ఇక్కడ మా చెట్లో మామిడికాయ తిని ఇత్తనం ఇట్లా వేస్తే మొక్క వచ్చిందండి. ఇది తీసి నాటుతాను. అదిగండి మీకు షార్ట్లో పెట్టా కదా ఈ మామిడి చెట్టు. ఇదిగండి ఇది ఒక 5-6 రోజులు అవుతుంది మీకు ఆ వీడియో తీసి. ఈ కొమ్మల్లో లైట్గా చూపించాను ఆ రోజు. ఇప్పుడు కూడా పెద్దవి వచ్చేసినాయి చూడండి, పెరుగుతుంది. ఇదిగండి ఈ నిలవదు, అంతా నిలబడదు పూత. కాకపోతే కొంచెం కొన్ని పోతాయి, ఒక 2-3 కాయలుగా నిలబడతాయి. ఈ పురుగు ఒకటి వస్తుంది ఇట్లా. ఓకే అండి, నేను ప్రతి వీడియోలో కొన్ని చూపిస్తూ ఉంటా కదా. ఇది ఇట్లా చిగుర్లు వస్తున్నాయి బాగా. ఓకే అండి, ఉంటానండి. బాయ్ అండి.